నేనైతే ఈరోజు మైన్క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాను. ఓకే, మీకైతే తేడా తెలిసి ఉంటుంది. గోల్డెన్ బ్లాక్స్ అయితే వచ్చాయి, గోల్డెన్ బ్లాక్స్గా మార్చాను అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నేను 100 బ్లాక్స్ని 200 బ్లాక్స్గా అయితే మార్చాను. పక్కన పాత ఐడియాని అయితే మార్చేశాను. నేను వేరే ఐలాండ్లో ఇల్లు కట్టబోతున్నాను. ఐలాండ్ కూడా నేనైతే మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు పడుకుని పోదాం. వాన కూడా గట్టిగా పడుతుంది. ఓకే, ఐలాండ్ కూడా మీకు చూపించేస్తా. ఇదైతే గేమ్ మోడ్ క్రియేటివ్ గైస్. ఒక సూత్రం ఉంటుంది, దాన్ని పాటిస్తే క్రియేటివ్ సర్వైవల్ అయింది, సర్వైవల్ క్రియేటివ్ అయింది. ఓకే, ఈరోజు అయితే నేను పడుకుని పోతున్నాను. ఓకే, ఇప్పుడు నేనైతే మీకు ఐలాండ్ చూపించబోతున్నాను. ఓకే, ఆగండి. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం ఐలాండ్కి. రైడ్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే తీసాను గైస్, మా ఛానల్లో ఉంటుంది చూడండి. మీరైతే హెచ్హెచ్ఓల్ని చాలామంది ఆడమంటున్నారు. నేనైతే ఆడడం అవ్వదు గైస్, ఎందుకంటే గేమ్ డిలీట్ అయిపోయింది. రీసెంట్ వీడియోలోనే చెప్పాను, మళ్ళీ కామెంట్ అయితే చేస్తున్నారు. ఓకే, చాలా స్పీడ్గా వెళ్తుంది గైస్. ఓకే, మీకు ఐలాండ్ ఎలా చూపించాలి? ఓకే, ఇలా చూపించేస్తా. ఓకే గైస్, ఇదే గైస్ ఆ ఐలాండ్. ఈ ఐలాండ్లోనైతే నేను కట్టబోతున్నాను. ఒక మంచి ప్లేస్ చూసుకుంటే ఇక్కడైతే కేవ్ ఉంది. ఇలాగా ఈ ఐలాండ్లో నేనైతే ఓ ఇల్లు కట్టబోతున్నా. 2 సీక్రెట్ రూమ్స్ని కూడా చాలామంది చూపించమంటున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదేమో. నేను చెప్పాను కదా గైస్, గేమ్ డిలీట్ అయిపోయిందని. ఓకే గైస్, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేస్తాను. ఇది కన్ఫామ్ ఒక వీడియో లాగే వస్తుంది. వీడియోనే. ఓకే గైస్, 200 బ్లాక్స్, కానీ త్వరగా వెళ్ళిపోతుంది. ఎక్కువ పవర్ రైల్స్ పెట్టాను. పవర్ రైల్స్ తగ్గించమంటారా, ఈ స్పీడ్ని మెయింటైన్ చేయమంటారు? మీరే చెప్పండి. ఓకే, కొంతమంది అడుగుతున్నారు క్రియేటివ్లోని మైన్ కార్డ్ని ఎలా తీయాలి బ్రో అని. ఎలా లేదు, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే గాయస్, నేను ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను గాయస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.